శ్రీచక్రం యొక్క వర్ణన, అసలు ఆ శ్రీచక్రం ఎలా ఉంటుంది, అది ఆకృతి ఏమిటి, దాని యొక్క నిర్మాణం ఏమిటి, అసలు అమ్మవారికి దానికి అసలు సంబంధం ఏమిటి, ఈ అంశాలన్నీ ఈరోజు మనం చూస్తాం. అందులో శ్రీచక్రం గురించి ఒక శ్లోకం ఉంది, నాతో పాటు చెప్పండి, నేను మీతో చెప్పిస్తాను. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం అన్వశ్రనాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. పరదేవతాయాః అంటే ఇక్కడ దేవతాయాః అంటే సరిపోతుంది. పరశబ్దం ఎందుకు వాడారు? పర అంటే అన్యమైనది అని అర్థం. పర అంటే సర్వోత్కృష్టమైనది అని అర్థం. అందుకనే పరం బ్రహ్మ పరం బ్రహ్మ అని అంటాం. కాబట్టి పరశబ్దము అన్యము అని, మత్తః పరహ నాకంటే అన్యమైనది అని అర్థం. అంటే నాకంటే అది వేరు, నాకంటే అన్యము అని చెప్పడంలో పరశబ్దం వాడుతాం. ఇక్కడ దేవతకి పరదేవత అనంటే నాకంటే అన్యమైన దేవత అని కాదు అర్థం. అక్కడ పరదేవత అనంటే సర్వోత్తమమైనటువంటి దేవత అని అర్థం. ఇక్కడ పరశబ్దానికి అర్థం. కాబట్టి ఈ అమ్మవారి యొక్క నిలయం ఏమిటనంటే, అమ్మవారి యొక్క పేరు పంచదశి. నిన్న మనం చూసాం. కాయేయీ లహరీం హసకహ లహరీం సకలహరీం. చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, స్వామీజీ ఇది బీజాక్షరం మంత్రం, ఇది బయటికి చెప్పేస్తే తప్పేమో అని. ఏమి తప్పు కాదు. ఎందుకంటే ఇది అర్థమైతేగా, ఇది లోపలికి వెళ్ళాలిగా, ఇది వెళ్ళదు. ఇది ఎందుకనంటే ఇదన్నీ చెవులు తెరిచిపెట్టున్నా అది మంత్రం వెళ్లకుండా అమ్మవారు తలుపులు వేస్తుంటుంది, తాళం వేసి. ఆ తాళం చేతులు మన దగ్గర ఉండవు, గురువే తీయాలి అది. ఆ తాళం చేతులు తీస్తే కానీ ఇది లోపలికి వెళ్ళదు. అందుకని ఈ మంత్రాన్ని ఎవరెవరికి ఇవ్వకూడదంటే షఠాయ, అభక్తాయ, అశ్రద్ధాయ, షఠుడికి. అంటే ఎవరికంటే షఠుడు అంటే మూర్ఖుడు, ఒక రకంగా మొండోడు, వాడికి ఇవ్వకూడదు ఈ మంత్రం. అభక్తాయ భక్తుడు కాని వాడికి, అశ్రద్ధాయ శ్రద్ధ లేదు, ఏమిటి స్వామీజీ ఏదో మంత్రం చెప్తే బాగుంటుంది, మీరు ఒక మంత్రం చెప్పేయండి మాకు అని అన్నాడు అనుకోండి. ఎవడో ఒకడు వచ్చి వాడికి చెప్తామా మనం? చెప్పొచ్చు వాడికి. ఏదో వాడిని కూడా వదలకూడదు. ఏదో అడిగాడుగా, ఇప్పుడు అది అడగకుండా వాడు ఊరుకోలేదుగా, నేను నమ్మని అనలేదుగా. ఏమిటి స్వామీజీ మీరు వచ్చారు, ఎలాగో ఏదో ఒక మంత్రం చెప్పండి బాబు, ఏదో గొడవ వదిలిపోద్ది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి ఏం చెప్పాలంటే, మంచిది నాయన చెప్పు, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ చెప్పు, ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పు, ఓం నమో నారాయణాయ చెప్పు, ఓం నమ శివాయ చెప్పు. హాయిగా చెప్పుకోవచ్చు. అంతేగాని వాడిని కూర్చోబెట్టి విధివత్తుగా వాడికి అన్నీ చేసి వాడికి ఈ పంచదశి ఉపదేశం చేస్తామా? చెయ్యం. ఒక గురువు మంత్రాన్ని మనకి ఇస్తున్నాడు అనంటే, మంత్ర స్వీకరణ మనం చేస్తున్నాము అనంటే, పూర్వపు కాలంలో మనకు గ్యాస్ స్టవ్లు ఉండేవి కావు కదా, అంతా కట్టెలు పొయ్యిలే. అప్పుడు ఇంట్లో నిప్పు పూర్తిగా ఆరిపోయింది అనుకోండి, లేదనుకోండి, ఎక్కడో దూరంగా మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే, మా అమ్మమ్మ గారు చిన్నపిల్లలం, వాళ్ళు బయటికి వెళ్ళరు, వాళ్ళు మడిగా ఇంట్లో వండాలి. అందుకని మాకేం చేస్తారంటే చిన్న తువాలు చుట్టేసి ఒక పాత్ర ఇచ్చి దాంట్లో నిప్పు పట్టరా అనేవారు. ఎక్కడ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నిప్పు. కానీ ఆ నిప్పు ఏ ఇంట్లో అయినా తెచ్చుకోవచ్చు, అశుద్ధం లేదు నిప్పుకి. నిప్పుకి కులము శుద్ధము మడి ఆచారం నిప్పుకే లేదు. నిప్పు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ నిప్పు పట్టుకొచ్చామనుకోండి, నిప్పు పట్టుకొచ్చిన తర్వాత ఆ పాత్ర కింద పెట్టాలి. అప్పుడు మేము మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మామూలు బట్టలు వేసుకుని ఇంట్లో తిరగాలి.
అయితే ఆ నిప్పు పట్టుకొచ్చిన తర్వాత ఆ నిప్పు కణికని పొయ్యిలో పెట్టి పిడకలు చిదుగులు అవన్నీ పెట్టి పేర్చి ఊది జాగ్రత్తగా ప్రజ్వలించేవారు. ఇప్పుడు సపోజ్ నిప్పు కణిక పట్టుకొచ్చిన తర్వాత దాన్ని అక్కడే పెట్టి వదిలేశారనుకోండి, ఏమైపోతుంది? నిప్పు బొగ్గు అయిపోతుంది. ఆరిపోదు, నిప్పు ఆరిపోదు, బొగ్గు అయిపోతుంది. నిప్పు ఆరిపోవడం ఉండదు, నిప్పు బొగ్గు అయిపోవడమే. బొగ్గు అంటే ఏమిటి? పనికిరానటువంటిది, మసి. అలాగనే మంత్రం కూడా విని అదొక నిప్పు కణిక లాంటిది. దాన్ని మనం తీసుకుని అని ఊదే కొద్దీ నిప్పు ఎలాగైతే బాగా మంట మండి పెద్ద ఒక అగ్నిహోత్రం తయారవుతుందో, మంత్రాన్ని కూడా తీసుకుని మనం నిరంతరం దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటే లోపల ఒక అగ్నిహోత్రం తయారవుతుంది. దానికి పేరు జపము అని ప్రక్రియ.